ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలకమైనటువంటి అల్ఫలా యూనివర్సిటీ వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనలో హర్యానాలో ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన చైర్మన్ ఆల్రెడీ అరెస్ట్ చేశారు. చైర్మన్ సోదరుడిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వాడు ఈ ఉమర్ నబీ అనేటటువంటి వాడు అసలు క్లాసులకి అటెండ్ అయ్యేవాడు కాదట. 10 నిమిషాలు 15 నిమిషాలు వచ్చేవాడట, వెళ్ళిపోయాడట. ఎన్నో ఏళ్ల నుంచి అట్లా జరుగుతున్నా సరే ఎక్కడ వాడి మీద చర్య తీసుకోలేదు. అంటే వాడిని కావాలనే ఆ విధంగా కవరప్ పేరుతో, అంటే ఆ ప్రొఫెసర్ పేరుతో, అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరుతో నాటకాలు ఆడి రన్నింగ్లో ఉంచారనమాట. ఇప్పుడు అదొకటి తేలింది. ఇదే సమయంలో యూనివర్సిటీకి చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయారు. ఇది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. కనిపించకుండా పోయిన వ్యక్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. వీళ్ళలో 3 కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఇటు వీళ్ళు ఓ పక్కన హర్యానా పోలీసులు, రెండో పక్కన కాశ్మీర్ పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళ కోసం గాలిస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రమార్జులతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలే ఇప్పుడు బలపడ్డాయి. అయితే విషయాన్ని ఇప్పుడే ధృవీకరించలేమంటూ నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ టెర్రర్ మాడ్యూల్కి చెందిన ఉమర్ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడికి కారణమవడం ఒక ఎత్తు అయితే, అల్ఫలా యూనివర్సిటీకి చెందిన 3 వైద్యులు సహా 9 మంది అరెస్ట్ అవ్వడం నేపథ్యంలో వీళ్ళు భయపడి కనిపించకుండా వెళ్ళారా, లేదా వీళ్ళతో క్లోజ్నెస్ ఉండి ఇప్పుడు వాళ్ళు ఇట్టంటోళ్ళని తెలిసి తమను కూడా ఏడిపిస్తారని చెప్పి వెళ్ళిపోయారా, లేదా నిజంగా వీళ్ళకి కూడా సంబంధం ఉండి విదేశాలకు పారిపోవడానికి ఏమన్నా ప్రయత్నించారా అన్నటువంటిది ప్రస్తుతం వెతుకుతున్నారు. విద్యార్థుల నుంచి 415 కోట్ల రూపాయలు అక్రిడిషన్ ఆధారంగా అల్ఫలా గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికి వసూలు చేశాడట. వాడు ఆ డబ్బుల్ని ఈ తీవ్రవాదులకు ఇచ్చాడా అన్నటువంటి కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.